మిమ్మల్ని మీరు కేర్ తీసుకోండి. ఈ ప్రోడక్ట్‌ని వాడండి. లేదంటే ఇలా చేయండి. యోగాని ఇలా ట్రాక్ చేసుకోండి. మెడిటేషన్స్‌ని ఇలా ట్రాక్ చేసుకోండి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇలా అంటే సాంగ్స్ వింటే మంచిది. లేదంటే ఇలాంటి మ్యూజిక్ వింటే మంచిది అని చెప్పేసి చాలా ఎక్కువగా బంబార్డ్ అవుతూ ఉన్నారా? సో, ఇదంతా కూడా సెల్ఫ్ కేర్ నిజం చెప్పాలంటే ఇంకో బర్డెన్ లాగా అనిపిస్తుందా? సో, ఇలా మీకు అనిపిస్తుంటే ఈ వీడియో అండ్ ఈ బుక్ సమ్మరీ మీ గురించే. సో, ఫస్ట్ మనం చాలా వరకు సెల్ఫ్ కేర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఓ రేంజ్లో మార్కెట్ చేస్తున్నారు. మీరు ఈ ప్రోడక్ట్స్ని తీసుకోండి, లేదంటే ఈ యాప్ సబ్స్క్రిప్షన్ని తీసుకోండి, మీ లైఫ్ టోటల్గా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనే రేంజ్లో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కేర్ అనేది కొత్త విషయం కాదు. నిజం చెప్పాలంటే చాలా పురాతనమైంది. అండ్ ఇక్కడ సెల్ఫ్ కేర్ మూమెంట్ అనేది ఇప్పుడు ఉన్న రూపంలో ఎప్పటి నుంచి చూస్తున్నామంటే మన హెల్త్ కేర్ మరియు సోషల్ జస్టిస్ మూమెంట్స్ ఏవైతే జరిగాయో ఆ టైంలో సిస్టమిక్ అప్రెషన్స్ ఎవరైతే పొందారో అంటే సిస్టమిక్ అప్రెషన్కి లోనైన వ్యక్తులు అండ్ లోనైన తెగలు ఉంటాయో వాళ్ళు నిజం చెప్పాలంటే బయటికి రావడానికి సెల్ఫ్ కేర్ అనే కొత్త టర్మ్ని తీసుకొని వచ్చారు. అండ్ ఇది నిజం చెప్పాలంటే ఇప్పుడు కంపెనీలు చాలా ఎక్కువగా కమర్షియలైజ్ చేశాయి. అండ్ ఈ కమర్షియలైజేషన్ ఎంతగా చేశాయి అంటే ఒక విధంగా రూట్స్ మన పురాతనాల నుంచి చాలా సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ఇది చాలా డిఫరెంట్, చాలా దూరంగా. సో దీన్ని ఆథర్ అయిన డాక్టర్ పూజా లక్ష్మణ్ ఏమంటారు అంటే ఒక ఫేక్ సెల్ఫ్ కేర్ అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఈ కంపెనీస్ అన్నీ మనకి ఏం చేస్తున్నాయి, ఒక స్ట్రీమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని, అప్లికేషన్స్ని, అలాగే రిచువల్స్ని మన లైఫ్ని ఫిక్స్ చేసుకోవడానికి మనకి ప్రోత్సహిస్తున్నాయి, వాటి సబ్స్క్రిప్షన్కి డబ్బులు పొందడానికి. అండ్ ఈ సెల్ఫ్ కేర్ నిజం చెప్పాలంటే దేని మీద ఫండమెంటల్గా వర్క్ అవుతుంది అంటే సెల్ఫ్ హెల్ప్, క్విక్ టిప్స్. అంటే మీరు ఈ ప్రోడక్ట్ని వాడితే చాలు ఫిక్స్ అయిపోతుంది, మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు మీరు ఫిక్స్ అయిపోతుంది అనేలాంటివి. నిజం చెప్పాలంటే రియల్ సెల్ఫ్ కేర్ మనం ఎన్నటి నుంచో ఫాలో అవుతున్నది ఏంటో తెలుసా? బౌండరీస్. ఎవరు ఎంతలో ఉండాలి, అలాగే మనం ఎంత కష్టం వచ్చినా ఇలా ఓర్చుకోవాలి. అండ్ నిజంగా మనకు అవసరమైంది ఏంటి, మనకు నిజంగా హ్యాపీనెస్ తీసుకొచ్చేది ఏంటి? ప్లెజర్ కాదు. మీకు ఒక బండి కొంటే అప్పటి మందం ప్లెజర్ వస్తుంది, ఒక కాడ ఫుడ్ తింటే ప్లెజర్ వస్తుంది. ప్లెజర్ ఈజ్ డిఫరెంట్. ఆ మూమెంట్స్కి మాత్రమే. ఐఫోన్ కొన్నప్పుడు కొద్ది రోజులు ఉంటుంది కావచ్చు, అది ప్లెజర్ అది. అండ్ హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్. సో ఫుల్ఫిల్, మీరు ఏం చేసినా చేయకపోయినా మీకు లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ అయ్యేలాగా అనిపిస్తుంది చూడండి, ఆ హ్యాపీనెస్, అది సెల్ఫ్ కేర్ అంటే. సో నిజం చెప్పాలంటే ఇలాంటి హ్యాపీనెస్ ఈ ప్రోడక్ట్స్ ఏమీ డెలివర్ చేయవు, కానీ మీ దగ్గర డబ్బులు మాత్రం తీసుకుంటాయి. సో ఈ సెల్ఫ్ కేర్కి కొన్ని నిజమైన డిఫైనింగ్ లైన్స్ ఉన్నాయి. సో అవిటిని ఈ ఫేక్ సెల్ఫ్ కేర్ని డివైడ్ చేయడానికి మనకు ఒక లైన్ కావాలి. ఆ లైన్ ఏంటో చూసుకుందాం. మీరు లేటెస్ట్ యోగా మ్యాట్ కొన్నంత మాత్రాన, లేదంటే ప్రతిరోజు మీ మెడిటేషన్ని లేదంటే ఎక్సర్సైజ్ని ఒక ఫార్మేట్లో నేను 10 days చేశాను, 21 days చేశాను, 1 year స్ట్రీక్ ఉంది అనడంలో మీకేమీ కొత్తగా సెల్ఫ్ కేర్ రాదు. నిజం చెప్పాలంటే మీరు అవి ఎందుకు చేస్తున్నారు, టోటల్గా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, మీ వాల్యూస్ని అర్థం చేసుకోవడం, అలాగే ఈ సొసైటియల్ నార్మ్స్ మీకు ఏవైతే నచ్చట్లేదో వాటిని ఛాలెంజ్ చేయడంలో మీకు నిజంగా మీ సొంత సెల్ఫ్ కేర్ మీకు వస్తుంది. అండ్ ఇక్కడే ఎక్కువ శాతం నిజం చెప్పాలంటే కొంచెం గిల్ట్ ట్రిప్పింగ్ కూడా ఉంటుంది. లైక్ కొన్ని ఇంపాసిబుల్ డ్యూటీస్ ఉంటాయి. మదర్స్కి చూడండి, వర్కింగ్ మదర్స్కి, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలా 2 years తర్వాత, లేదంటే చైల్డ్ని చూసుకోవాలా, లేదు అనుకుంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలా, లేదంటే జాబ్కి వెళ్ళాలా, చాలా రోజుల నుంచి జాబ్కి వెళ్ళకపోతే బాస్ తిడతారు అని. ఇలాంటివి ఏవైతే స్ట్రగుల్స్ ఉంటాయో వాటిని మనం హైలైట్ చేసుకోవాలి. ఇన్ఈక్విటీ అయినా, మిసాజినీ అయినా, లేదంటే బర్న్అవుట్ అయినా, ఇవన్నీ కూడా మన స్ట్రగుల్స్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ని పే చేస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా రేర్గా ఈ వెల్నెస్ ప్రోడక్ట్స్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అవి చాలా తక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాయి. అన్ని సూపర్ఫిషియల్ లాంటివి మాత్రమే ఈ వెల్నెస్ సెంటర్స్ కూడా ఎక్కువ శాతం కాన్సన్ట్రేట్ చేస్తాయి. అండ్ ఇలాంటి టైంలోనే మీకు సెల్ఫ్ కేర్ అంటే ఏంటి అంటే మీరు ఒక కరేజియస్గా, ధైర్యంగా ఏదైతే అవసరం లేదో దీనికి నో అని చెప్పాలి, అది కూడా గిల్ట్ లేకుండా. ఇలా మీరు ఎప్పుడైనా చేసినా మీ ఇంపర్ఫెక్షన్స్ని మీరు అర్థం చేసుకున్నా అప్పుడు మీకు నిజంగా సెల్ఫ్ కేర్ దొరుకుతుంది, రియల్ సెల్ఫ్ కేర్.